వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా శరవేగంగా విస్తరిస్తూ వస్తున్నాయి. రోడ్ల నిర్మాణం కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు. సో వీటి మూలంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా విస్తరిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసాను. శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలాగే లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డైరెక్టర్ వేణుమాధవ్ రెడ్డి గారు ఉన్నారు. వేణుమాధవ్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. వేణుమాధవ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ రియల్ ఎస్టేట్ లోనే అసలు ఇన్వెస్ట్ చెయ్యాలి అని అంటేనే అందరూ కూడా ఫస్ట్ డాక్యుమెంటేషన్ క్లారిటీ కరెక్ట్ గా ఉందా లేదా, సో ఇందులో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా లేదా, ఈ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, సో ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోకుండా ఈ రోజుల్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం, రైట్? సో మీ సంస్థ గురించి, సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరకు కంప్లీట్ చేశారు? శతాబ్ది టౌన్షిప్స్ అనేది లాస్ట్ 18 years నుంచి ఉంది. వి ఆర్ స్టార్టెడ్ ఇన్ 2006 and 2007. ఓకే. మనం ఇప్పటి వరకు ఒక 30 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. నియర్లీ 1200 to 1300 acres ఆఫ్ ల్యాండ్ వి హావ్ సోల్డ్ టు అవర్ కస్టమర్స్. ఇంకా మనం డాక్యుమెంటేషన్ గురించి వస్తే మనం అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్, హెచ్ఎండిఏ గానీ డిటిసిపి గానీ. అండ్ మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే రీసెంట్ గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం వల్ల RRR వరకు ఏదైతే హెచ్ఎండిఏ తీసుకొని రావడం వల్ల ఇప్పటివరకు మేము చేసిన డిటిసిపి లేఅవుట్స్ అన్ని కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. సో ఆటోమేటిక్ గా మా కస్టమర్స్ అందరికి ప్రైస్ అనేది డబల్ కాదు 5 to 6 times పెరిగింది. రైట్ రైట్. సో ఇప్పుడు ఈ వెంచర్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, సో ఏ రకంగా మనం దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? సో భవిష్యత్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వెంచర్ ని ఇక్కడ నిర్మించడం జరిగిందా? యా, డెఫినెట్లీ. మనకి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్, ఈ ప్రైమ్ అనే పేరును సెలెక్ట్ చేయడానికి కూడా ఇది ఒక కారణం. ఎందుకంటే ఇది కంప్లీట్ ప్రైమ్ లొకేషన్ అన్నమాట. మనకి షాద్నగర్ లో ఎంత బిజినెస్ అవుతుందో అందులో 80% ఆఫ్ బిజినెస్ మనకి కేశంపేటలో అవుతుంది. అండ్ మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి RRR వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేశారో కరెక్ట్ ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి అటాచ్ అయ్యి మన వెంచర్ ఉంది. RRR కి ఒక 2 kilometers లోపలనే ఉన్నాం మనం ఇంకా. సో యాక్సెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 4 to 5 times పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 10 years లోపు. రైట్. సో ఇవే కాకుండా రోడ్ల నిర్మాణమే కాదు, కనెక్టివిటీస్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, సో ఎవరైనా వచ్చి రెసిడెన్షియల్ గా ఇక్కడ ఉండాలి అని అనుకునేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా ఈ ప్రాజెక్ట్? మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు RRR కనెక్టింగ్ ఇటువైపు మార్చడం జరిగింది. అండ్ అది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకి. అది కాకుండా మనకి ఫ్యూచర్ సిటీ చాలా దగ్గర, మనకి నియర్లీ ఒక 10 to 20 minutes జర్నీలో ఫ్యూచర్ సిటీ కూడా అవైలబుల్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మరి డిస్టెన్స్ వైజ్ గా చూసుకునేటప్పుడు హైదరాబాద్ కి ఎంత ఉంది, అండ్ ORR ఎగ్జిట్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి ఎంత డిస్టెన్స్? ORR ఎగ్జిట్ నుంచి 30 kilometers. టోటల్ గా అక్కడ హైదరాబాద్ నుంచి కానీ రావడం కానీ గచ్చిబౌలి ఇవన్నీ కనుక చూసుకుంటే జనరల్ గా ఏదైనా లొకేషన్ అంటే హైదరాబాద్ సెంటర్ నుండి చూసుకుంటాం. ఇప్పుడున్న సెంటర్ పాయింట్ MGBS బస్ స్టాండ్, అక్కడ నుండి చూసుకుంటే ఇంకొక 12 kilometers పెరుగుతుంది. సో మాక్సిమం మేము కూడా వచ్చేటప్పుడు చూసుకున్నాము. సో గచ్చిబౌలి నుంచి మాక్సిమం ఒక 45 minutes పీరియడ్ లోనే 45 minutes లో వచ్చేయచ్చు. సో అంత దగ్గరలో ఉండేటప్పుడు డెఫినెట్ గా ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత దగ్గర లొకేషన్ లోనే తక్కువ ప్రైస్ లో దొరకడం అనేది చాలా కష్టసాధ్యం కదా. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? మనము అన్ని హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి, అండ్ హెచ్ఎండిఏ నామ్స్ లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాం మనం. ఏదైతే 9 meters ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ అండి. ఈ వెంచర్ మొత్తము కంప్లీట్ సిమెంట్ రోడ్స్ వేస్తాం, నాట్ బీటీ రోడ్స్. సిమెంట్ రోడ్ వేయడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏమంటే మన దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు కూడా మంచి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది మన దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు కూడా. ఇది లాంగ్ రన్ యూజ్ కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఎంత ఫీట్ సిసి రోడ్స్ వేస్తున్నారు? మనకి 40 feet ఉంది, 33 feet ఉంది. మెయిన్ ఆ రోడ్ వచ్చేసి మనకి 40 feet వస్తుంది. 40 feet రోడ్. ఓకే. సో లోపల ఉన్న రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్. ఓకే. సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? 150 గజాలు ఉన్నాయి, 200 గజాలు ఉన్నాయి, 500 గజాలు ఉన్నాయి.
మ్మ్. 150 దగ్గర నుంచి స్టార్ట్ 150 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకా తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ కెపబిలిటీ బట్టి ఒక ప్లాట్ తీసుకోవచ్చు, 4 ప్లాట్లు ఒకే దగ్గర తీసుకోవచ్చు. ఓకే. ఓకే. కాబట్టి ఈ రోజు తర్వాత 4 ప్లాట్లు ఒకే దగ్గర దొరుకుతాయి అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ 600 to 650 పీపుల్ ఆల్రెడీ ఇప్పుడు వరకు వచ్చిన కౌంట్ మాది. చాలా మంది వచ్చారు అయితే. సో టోటల్ గా ఎన్ని ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేశారు? ఇది టోటల్ 19 acres. 19 acres ప్రాజెక్ట్. సో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇందులో నియర్లీ 400 చేంజ్ ఉన్నాయి. సో 19 acres లోని 400 ప్లాట్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి రెసిడెన్షియల్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ప్లాట్స్ కమర్షియల్ కూడా ఉంది. సో మరి ప్రైస్ విషయానికి వస్తే ఎట్లా ఉంది? ప్రైస్ విషయానికి వస్తే మనం కంపేర్ చేసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఇంత తక్కువ ప్రైజా అనేసి షాక్ అవుతారు మీరు. 12,500 కి ఇవ్వడం జరుగుతుంది మనం రెసిడెన్షియల్ వచ్చేసి. కమర్షియల్ వచ్చేసి 15,500. ఓకే. కమర్షియల్ కి ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏమి అంటే మన గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి కనెక్ట్ అయి ఉండడం. ఓకే. ఈ ఏరియాలో ఉండేటువంటి అదర్ వెంచర్స్ తో కంపేర్ చేసేటప్పుడు శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఈ వెంచర్ ఎలా డిఫరెంట్? సో అదనంగా ఏమి ఇస్తున్నారు బయ్యర్ కి? అదనంగా నమ్మకాన్ని ఇస్తాం మేము, ఖచ్చితంగా వాళ్ళ పెట్టిన రూపాయి డబల్ అవుతుంది అని. దాంతో పాటు 100% మెయింటెనెన్స్, సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటది. మా దగ్గర మాక్సిమం కొంత ఎన్ఆర్ఐ కస్టమర్లు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు రాకపోయినా మేము చేసి వాళ్ళ ఇంటికి కొరియర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.